జై శ్రీరామ్. అయోధ్య చరిత్ర. రామాయణం మరియు మహాభారతం వంటి ప్రాచీన భారతీయ సంస్కృతి, భాష, ఇతిహాసాలు అయోధ్య అనే పురాణ నగరాన్ని పేర్కొన్నాయి. ఇది రాముడితో సహా కోశల, పురాణ, ఇక్ష్వాకు రాజుల రాజధాని. ఈ గ్రంథాలు లేదా వేదాలు వంటి పూర్వ సంస్కృత గ్రంథాలు సాకేత అనే నగరం గురించి ప్రస్తావించలేదు. పాణిని యొక్క అష్టాధ్యాయి మరియు పతంజలి యొక్క వ్యాఖ్యానం వంటి మతం కానీ పురాణేతర ప్రాచీన సంస్కృత గ్రంథాలు సాకేత ప్రస్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆ తర్వాత బౌద్ధ గ్రంథం మహావస్తు సాకేతను ఇక్ష్వాకు రాజు సుజాత యొక్క స్థానంగా వివరిస్తోంది. అతని వారసులు శాక్య రాజధాని కపిలవస్తును స్థాపించారు. బౌద్ధ పాలి భాషా గ్రంథాలు జైన ప్రాకృత భాషా గ్రంథాలలో పురాతనమైనది కోశల. మహాజనపదంలో సాకేత అనే నగరాన్ని ముఖ్యమైన నగరంగా పేర్కొన్నాయి. బౌద్ధ మరియు జైన గ్రంథాలలోని స్థలాకృతి సూచనలు సాకేత ప్రస్తుత అయోధ్యతో సమానమని సూచిస్తున్నాయి. సంయుక్త నికాయ మరియు వినయ పిటకం ప్రకారం సాకేత శాస్త్రక్తి నుండి 6 యోజనాల దూరంలో ఉంది. 2 నగరాల మధ్య ఒక పెద్ద నది ఉందని వినయ పిటకం పేర్కొంది. శ్రావస్తి నుండి ప్రతిష్టానానికి దక్షిణం వైపు ఉన్న రహదారిలో సాకేత మొదటి ఆగిపోయే ప్రదేశంగా సుత్త నిపాతం పేర్కొంది. నాలుగవ శతాబ్దం నుండి కాళిదాసు యొక్క రఘువంశంతో సహా బహుళ గ్రంథాలు అయోధ్యను సాకేతకు మరొక పేరుగా పేర్కొన్నాయి. తర్వాతి జైన కాకానికల్ టెక్స్ట్ జంబూద్వీప పన్నతి వినియ అనే నగరాన్ని లార్డ్ రిషభనాథ జన్మస్థలంగా వర్ణించింది. ఈ నగరాన్ని భరత చక్రవర్తితో అనువదించింది. కల్పసూత్రం ఇకగ భూమిని రిషభదేవ్ జన్మస్థలంగా వివరించింది. జైన గ్రంథం పౌమాచార్యపై ఉన్న సూచిక ఆజ్ఞ కోశలపురి అంటే కోశల నగరమని, వినియ మరియు శేయ సాకేత నగరమని పర్యాయపదాలుగా స్పష్టం చేసింది. కాకానికల్ అనంతర జైన గ్రంథాలు కూడా అగ్ష అని పేర్కొన్నాయి. అవశ్యగా కుర్ని దీనిని కోశల ప్రధాన నగరంగా వర్ణిస్తోంది. అయితే అవసగనిజుట్టిన్ దీనిని సాగర చక్రవర్తి రాజధానిగా పేర్కొనింది. మొఘల్ మరియు బ్రిటిష్ కాలం నాటి అయోధ్య. మొఘల్ పాలనలో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించబడింది. ఈ నగరం అవధ్ ఫ్రాన్సిస్ యొక్క రాజధాని. ఇది అయోధ్య అనే పేరు యొక్క రూపాంతరంగా కూడా నమ్ముతారు. 1707 ఏడీలో ఔరంగజేబ్ మరణించిన తర్వాత కేంద్ర ముస్లిం పాలన బలహీనపడింది. అవధ్ వాస్తవంగా స్వతంత్రంగా మారిపోయింది. అయోధ్య రాజధానిగా ఉంది. 1850లో హిందువుల సమూహం బాబ్రీ మసీదుపై దాడి చేసింది. ఇది హిందువుల ఆరాధ్య దైవం రామ జన్మస్థలంపై నిర్మించబడింది. తరువాత వివాదాలను నివారించడానికి బ్రిటిష్ నిర్వాహకులు మసీద్ ప్రాంగణాన్ని హిందువులు మరియు ముస్లింల మధ్య విభజించారు. అయోధ్యను 1856లో బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. అవధ్ పాలకులు షియా, సున్నీ గ్రూపులు ఇప్పటికే మాజీ ప్రభుత్వం యొక్క అనుమతి వైఖరిని వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. బ్రిటిష్ వారు జోక్యం చేసుకుని సున్నీ ప్రతిఘటనను అణిచివేశారు. 1857లో బ్రిటిష్ వారు ఔధ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని ఆగ్రా మరియు ఔధ్ సంయుక్త ప్రావిన్సులుగా పునర్వ్యవస్థీకరించారు. స్వతంత్ర భారతదేశం. రామమందిరం కోసం బాబ్రీ మసీద్ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ పార్టీ
1984లో ఉద్యమం ప్రారంభించింది. 1992లో మితవాద హిందూ జాతీయవాద ర్యాలీ అల్లర్లుగా మారి బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. రామ జన్మభూమి వద్ద రామ్లల్లా శిశురాముడు కోసం తాత్కాలిక ఆలయాన్ని నిర్మించారు. భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 200 గజాలలోపు స్థలం దగ్గరకు ఎవరిని అనుమతించలేదు మరియు గేట్ లాక్ చేయబడింది. అయితే హిందూ యాత్రికులు పూజలు చేయటానికి ప్రక్క ద్వారం గుండా ప్రవేశించడం ప్రారంభించారు. 2003లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఆలయ శిథిలాల మీద నిర్మించబడిందని నిర్ధారించింది. తవ్వకాలలో మసీదు కింద ఒక దేవాలయం ఉనికిలో ఉందని సూచించే స్తంభాల స్థావరాలు బయటపడ్డాయి. హిందువులతో పాటు బౌద్ధ మరియు జైన ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో తమ దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. జూలై 5, 2005 సంవత్సరం 5 ఉగ్రవాదులు అయోధ్యలోని తాత్కాలిక రామ్లల్లా ఆలయంపై దాడి చేశారు. భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మొత్తం 5 మరణించారు. వారు కార్డన్ వాల్ను ఉల్లంఘించడానికి ప్రయత్నించినప్పుడు బాంబు పేలుడులో ఒక పౌరుడు కూడా మరణించాడు. సెప్టెంబర్ 30, 2010న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వివాదాస్పద భూమిలో 1/3 ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు, 1/3 నిర్మోహి అఖారాకు మరియు 1/3 హిందూ పార్టీకి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. రామ్లల్లా మందిరం అంతిమ ఉత్తర్వులో రాముడి విగ్రహాలు ఉన్న ప్రాంతాన్ని హిందువులకు ఇవ్వాలని, మిగిలిన భూమిని 3 పార్టీల మధ్య సమానంగా విభజించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందించిన ఆధారాలతో పాటు రామ జన్మస్థలమైన హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన తర్వాత బాబ్రీ మసీద్ నిర్మించబడిందని మరియు మసీదు దాని ప్రకారం నిర్మించబడలేదని సమర్థించింది. ఇస్లాం సూత్రాలు ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు రామ మందిర నిర్మాణానికి హిందువులకు అనుకూలంగా ఉన్న వివాదాస్పద భూమిని తీర్పు ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ముస్లిం సమాజానికి ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వాలని ఆదేశించింది. నవంబర్ 9, 2019న భారత సుప్రీంకోర్టులోని 5 మంది న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పులో ఆలయ నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటుకు భూమిని ప్రభుత్వానికి అప్పగించింది. మసీదు నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. కొంతమంది దక్షిణ కొరియన్లు అయోధ్యతో పాటు తమ పురాతన సంగుంగ్ న్యూసా పురాణంలో పేర్కొన్న అయుతాను గుర్తించారు. ఈ పురాణం ప్రకారం పురాతన కొరియన్ యువరాణి హియో హ్వాంగ్ ఓక్ అయుతా నుండి వచ్చింది. 2000 దశకంలో అయోధ్య మరియు దక్షిణ కొరియా స్థానిక ప్రభుత్వం ఈ సంబంధాన్ని గుర్తించి యువరాణి విగ్రహాన్ని పెంచే వేడుకను నిర్వహించింది. రామ మందిరం ఆగస్టు 5, 2020న భారత ప్రధాని నరేంద్ర మోడీ రాముడి జన్మస్థలంగా విశ్వసించబడే కొత్త ఆలయానికి ఆచారబద్ధమైన శంకుస్థాపన చేశారు. ఫైజాబాద్ గోరఖ్పూర్ హైవే పక్కన 200 హెక్టార్లు అంటే 500 ఎకరాలు స్థలంలో నవ్య అయోధ్య అనే కొత్త టౌన్షిప్ని నిర్మించాలని ప్రణాళిక చేయబడింది. ఇందులో విలాసవంతమైన హోటళ్ళు మరియు అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్లు కూడా తలపెట్టింది. ఈ చారిత్రాత్మక నేపథ్యంలో రామ మందిర ప్రారంభోత్సవ తేదీ జనవరి 22,
2024న దేశవ్యాప్తంగా సంబరాలతో అయోధ్యలో రాముడి యొక్క విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి నిర్ణయించడం జరిగింది. హిందువులకు అయోధ్య ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. బ్రహ్మాండ పురాణంలోని ఒక శ్లోకం అయోధ్యను అత్యంత పవిత్రమైన ప్రధానమైన నగరాల్లో ఒకటిగా పేర్కొంది. మిగిలినవి మధుర, హరిద్వార, కాశీ, కంచి, అవంతిక. ఈ శ్లోకం ఇతర పురాణాల్లో కూడా స్వల్ప వ్యత్యాసాలతో కనిపిస్తుంది. గరుడ పురాణంలో అయోధ్య భారతదేశంలోని హిందువుల కోసం 7 పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా చెప్పబడింది. వారణాసి అత్యంత పవిత్రమైన హనుమాన్ గర్హి కోట. అయోధ్యలో చూడదగ్గ ప్రదేశాల్లో హనుమాన్ గర్హి కోట ఒకటి. హనుమాన్ గర్హి ప్రతి మూలలో వృత్తాకార బురుజులతో కూడిన భారీ 4 వైపుల కోట, లోపల హనుమంతుని ఆలయం. అయోధ్యలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పట్టణం మధ్యలో ఉన్న దీనిని 76 మెట్ల చేరుకోవచ్చు. హనుమంతుడు ఇక్కడ ఓ గుహలో నివసించాడు. జన్మభూమి రామ్కోటకు కాపలాగా ఉన్నాడు. ప్రధాన ఆలయంలో బాల్ హనుమాన్, ఆమె ఒడిలో కూర్చున్న అంజనీ విగ్రహం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనతో కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. కనక్ భవన్ అనేది కోరికలు నెరవేర్చే భవన్గా చెప్తారు. రాముడి సవతి తల్లి కైకేయి పెళ్లి కానుకగా సీత రాములకు ఇచ్చిన ఆలయం. ఆమె భర్తతో ఉన్న సీత విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. రామ్కోట్ అయోధ్యలోని ప్రధాన ప్రార్థనా స్థలం. పశ్చిమ నగరంలో ఎత్తైన నేలపై నిలబడి దాని పేరుగల పురాతన కోట యొక్క ప్రదేశం. ఏడాది పొడవునా యాత్రికులు సందర్శిస్తున్నప్పటికీ రాముని జన్మదినమైన శ్రీరామనవమి నాడు ప్రపంచం నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. మార్చి, ఏప్రిల్ మధ్య వచ్చే చైత్ర మాసంలో రామనవమిని గొప్ప వైభవంగా జరుపుకుంటారు. స్వర్గద్వార్ రాముని దహన స్థలమని నమ్ముతారు. మణి పర్బత్, సుగ్రీవ్ పర్బత్, పురాణ మట్టి దిబ్బలు, మొదటి అశోక చక్రవర్తి నిర్మించిన స్తూపం ద్వారా గుర్తించబడింది. రెండవది పురాతన మఠం. తేత్రాకే ఠాగూర్ అనేది రాముని అశ్వమేధ యజ్ఞం జరిగిన ప్రదేశంలో ఉన్న ఆలయం. 3 దశాబ్దాల క్రితం కులు రాజా ఇక్కడ ఒక కొత్త ఆలయాన్ని నిర్మించారు. 1784లో ఇండోర్కి చెందిన అహల్యాబాయ్ హోల్కర్ దీనిని మెరుగుపరిచారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఘాట్లను నిర్మించారు. నల్ల ఇసుక రాయితో ఉన్న ప్రారంభ విగ్రహాలను సరయు నుండి స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఆలయంలో ఉంచారు. దీనిని కలేరం కా మందిర్ అని పిలుస్తారు. చోటీ దేవ్ కాళీ మందిర్ అనేది ఈశానీ దేవత లేదా దుర్గా, సీత, కులదేవి ఆలయంగా పిలుస్తారు. నాగేశ్వరనాథ్ ఆలయం. నాగేశ్వరనాథ్ ఆలయాన్ని రాముని కుమారుడు కుషుడు స్థాపించాడు. సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు కుష తన కవచాన్ని పోగొట్టుకున్నాడని, అతనితో ప్రేమలో పడిన నాగ్ కన్య ద్వారా దానిని తిరిగి పొందాడని పురాణాల కథనం. ఆమె శివభక్తురాలు కావటంతో కుష ఆమెకు ఈ ఆలయాన్ని నిర్మించాడు. విక్రమాదిత్యుని కాలం వరకు అయోధ్య పాడుపడినప్పుడు మనుగడలో ఉన్న ఏకైక ఆలయం అది. మిగిలిన నగరం శిథిలావస్థలో ఉండగా, దట్టమైన అడవితో కప్పబడి ఉండగా ఈ ఆలయం విక్రమాదిత్య నగరాన్ని గుర్తించడానికి అనుమతించింది. ఇక్కడ శివరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇవే కాకుండా బ్రహ్మకుండ్, రామ్కి పైడి వంటి ఆసక్తికరమైన ప్రదేశాలు ఇక్కడ చూడొచ్చు.